ఒక్కొక్క గ్రామానికి ఒక్కో చరిత్ర ఉంటుంది, ఒక కథ ఉంటుంది, గాథ ఉంటుంది. తెలుగు నేలపై వేల గ్రామాలు, వేల చరిత్రలు. అటువంటి చరిత్రను బయటకు తీయడానికే అనగనగా ఒక ఊరు. ఇప్పటికే ఎన్నో గ్రామాల విశిష్టతలను అనగనగా ఒక ఊరు సాక్షి ప్రేక్షకులకు తెలియచెప్పింది. ఇవాళ మరో 4 గ్రామాల విశిష్టతను తెలుసుకుందాం. మట్టివారికి జీవనాధారం. మట్టి తప్ప మరో లోకం తెలియని అమాయకులు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే గిరిపుత్రులు. కానీ తామిక్కడికే పరిమితం కాదని నిరూపించారు. చదువు విలువ తెలుసుకున్నారు. చదువులో రాణిస్తూ సర్కారీ కొలువులు సాధిస్తున్నారు. మెదక్ జిల్లాలోని ఓ గిరిజన తాండాలోని అడవి బిడ్డలు ఉన్నత చదువులు చదువుతూ పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇది మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్లోని పెద్ద తాండా. సుమారు 50 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. దాదాపు 200 మంది ఉన్న జనాభాలో ఇప్పటికే 17 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. మరో 20 మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. పెద్ద తండాలోని 4 ఉపాధ్యాయులు, 3 పోలీసు డిపార్ట్మెంట్, 2 ఆర్మీ, నేవీ, మరొకరు మెడిసిన్, ఇంకొకరు సేవా రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 10 మంది ప్రైవేట్ ఇంజనీరింగ్ లాంటి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. చదువు విలువ తెలుసుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. ఎన్నో అష్టకష్టాలు పడి 15 ఏళ్ల క్రితం తండాకు చెందిన హుమ్లా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందారు. తాను పడ్డ కష్టాలు ఇంకెవరూ తమ తండాలో పడకూడదని గిరిజనులను చదువుకోవాలని ప్రోత్సహించాడు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తండా వాసులను జాగృతం చేస్తున్నారు. హుమ్లా నాయక్ ధర్మారంలో తన సేవలు అందిస్తున్నారు. హుమ్లా 2 కొడుకుల్లో ఒకరు డాక్టర్, మరొకరు SBHలో క్యాషియర్గా పనిచేస్తున్నారు. వీరంతా కూడా తమ కుటుంబంతో ఇదే తండాలో నివసిస్తూ తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. తమలాగే మరెందరికో ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా తాండవాసులందరూ కూడా పిల్లలందరినీ మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఆర్థికపరమైనటువంటి బాధ ఉన్నప్పటికీ వారి యొక్క చదువు యొక్క గొప్పతనం, చదువు యొక్క రుచి వారు తెలుసుకొని ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదిగేటట్టు వాళ్ళందరినీ మోటివేట్ చేయడం జరుగుతుంది సార్. 17 మంది అంటే ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో పనిచేస్తున్నారు సార్. ఇంకా 10-15 మంది పిల్లలు డైట్ సెట్ చేసినటువంటి వాళ్ళు కానీ, B.Pharmacy చేసినటువంటి వాళ్ళు కానీ, అలాగే నర్స్ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు, కానిస్టేబుల్ శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి పాలిటెక్నిక్, బీటెక్ ఇలాంటి ఉన్నతమైన స్థాయిలో కూడా మా యొక్క తాండా నుంచి విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎదుగుతున్నారు సార్. వ్యవసాయం చేస్తూ కూడా ఉద్యోగాలు చేయొచ్చని మేము ఇక్కడ తండాలో ఉండి చూపిస్తున్నాము. కాబట్టి అందరూ పై చదువులు చదివి తండాను మాత్రం మర్చిపోవద్దు. 100% అందరికీ, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంది మా తండాలో. అలాగే అందరూ పై చదువులు చదువుతూ అదే తండాను డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. జీవన జ్యోతి యోజన అందరికీ ఉంది. ఇక్కడ 12 రూపీస్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి, అందరికీ ఎవరైతే ఇన్సూరెన్స్ కవరేజ్లో వస్తారో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. పెద్దలు వ్యవసాయం చేసుకుంటూ వారి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అయితే తమ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా తండా యువతీ యువకులు సమాజంతో పోటీ పడుతూ విశేషంగా రాణిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇంటికి సుమారు 2 ఎకరాల భూమి ఉంది. అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ప్రధాని మోదీ ప్రకటించిన 12 రూపాయలకు ఇన్సూరెన్స్ అందరికీ ఉంది. ఇక తండాలో చిన్నపిల్లలు ఎవరూ పనిచేయరు. డ్రాప్ అవుట్ లేని తండాగా గుర్తింపు పొందుతూ మిగతా తండాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మరోవైపు సారా నిషేధం కఠినంగా అమలు చేస్తున్నారు. ఆ పేరు వింటేనే అందరికీ హడల్. అనునిత్యం తుపాకుల మోతలు, పోలీసు బూట్ల చప్పుల మధ్య భయంకరమైన జీవనం వారిది. క్షణక్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన స్థితి. కానీ ఇది ఒకప్పటి మాట. నాడు తుపాకీల మోతతో దద్దరిల్లిన ఆ నేల నేడు అభివృద్ధి బాటలో పయనిస్తుంది. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలంలోని గోవిందారం ఇది. చుట్టూ కొండ కోణలు, పచ్చని పైర్లతో కలకలలాడే ఈ పల్లెలో నిత్యం అన్నల తుపాకుల మోతలు, పోలీసు బూట్ల చప్పుళ్లు, వెరసి ప్రశాంత జీవనం అనే మాట జనం ఎరుగరు. ఈ గ్రామంలో జనశక్తి నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువ.
1500 మంది జనాభా ఉన్న గోవిందారంలో దాదాపు 25 మంది యువకులు జనజీవనం వదిలి అడవి బాట పట్టారు. అన్నల మాటలు పాటలకు ఆకర్షితులై జనశక్తి నక్సల్స్ లో జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిటీలో చేరారు. రాత్రి వేళల్లో అన్నలు, తెల్లారితే పోలీసుల మొహరింపు, అనుక్షణం భయం గుప్పిట్లో బతుకులు వారివి. ఊరి జనానికి బయట ప్రపంచం తెలీదు, చదువంటే ఏంటో ఎరుగరు. ఇక్కడ చదువు చెప్పడానికి ఉపాధ్యాయులకు భయం. గోవిందారం పేరు చెబితేనే సమీప ప్రాంతాలకు హడల్. ఎంతగా అంటే ఈ ఊరికి పిల్లనివ్వడానికి కూడా ఎవరూ ఇష్టపడేవారు కాదు. కానీ నేడు గోవిందారం రూపురేఖలు మారిపోయాయి. చాలా మంది తుపాకులు వదిలి పలుగు, పారా చేతపట్టి కొత్త బంగారు లోకాన్ని వెతుక్కుంటున్నారు. వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్నికలకు ఆమడ దూరంలో ఉండే ప్రజలు నేడు పోటీ కోసం తహతహలాడుతున్నారు. రాజకీయ నాయకుల మధ్య పోటీతత్వం గ్రామాభివృద్ధికి బాటలు వేస్తోంది. పిల్లలు చదువుకుంటున్నారు. తుపాకీ వదిలిన చేతులు నాగలి పట్టుకున్నాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. దీంతో గోవిందారం పచ్చని పైళ్లతో ప్రశాంత జీవనం సాగిస్తోంది. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఒకప్పుడు భయం గుప్పిట్లో బతికిన తాము ప్రస్తుతం ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నామని గోవిందారం గ్రామస్తులు సంతోషంగా చెబుతున్నారు. ఇంతకుముందు యువతను ఈ ఊళ్ళో చదివించాలంటే తల్లిదండ్రులు వెనుక ముందు చేసేవాళ్ళు, వేరే ఊళ్ళో ఉంచి ఇక్కడికి తెలియకుండా చదివించేవాళ్ళు. అటువంటి పరిస్థితి అప్పుడు జరిగేది. అప్పుడు ఏంటంటే మావోయిస్ట్ కానీ జనశక్తి కానీ ఇక్కడ కంచుకోటలా ఉండే అటువంటి విలేజ్ ఈ రోజులల్లో చాలా పీస్ఫుల్ విలేజ్గా మారింది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ యువత కానీ చదువుకోనికి ముందుకు వస్తారు. తల్లిదండ్రులు కూడా చదివిస్తారు. స్వచ్ఛందంగా ఇక్కడనే విలేజ్లోనే మంచి మంచి స్కూళ్ళను పెట్టి ఇక్కడనే చదివిస్తారు. స్వేచ్ఛగా తిరగని రోజులు ఉండే. ఇలా ఒక ఊరికి వెళ్ళాలంటే నైట్ బండి మీద పోవాలంటే కూడా చాలా భయం ఉండే. పొద్దాక బండి పట్టుకొని తిరగాలంటే భయం ఉండే. ఇలా కార్లు కొనుక్కుంటున్నాం, బండ్ల మీద తిరుగుతున్నారు, మంచి హ్యాపీగా ఉన్నారు. కానీ ఒకటి బాధాకరం ఏంటంటే ఇలా వాళ్ళందరూ కూడా గరీబోళ్ళు అవి కూడా తిరుగుతురు కాబట్టి ఊర్లలో వాళ్ళని కూడా కొద్దిగా ఉపాధి కల్పించి గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళకు ఏమన్నా భూముల, బ్యాంకు లోన్ల ఏమన్నా ఇచ్చి వాళ్ళని ఆదరించాలని మా అభిప్రాయం. నాడు ఎన్నికలంటేనే వణికిపోయే గోవిందారంలో నేడు మహిళలు సైతం భయాన్ని వీడి ప్రజా ప్రతినిధులుగా గెలిచి ఊరికి బంగారు బాటలు వేస్తున్నారు. మరి ఎట్లా అది ఇది అని చాలామంది నాకు భయం చెప్పారు. కానీ ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి కూడా 4 years అవుతుంది. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ వాతావరణం చాలా చేంజ్గా ఉంది, మారిపోయింది మొత్తానికి. నక్సలైట్లు అప్పుడు చాలా ఇక్కడ ఉన్నారని అన్నారు, నేను చూడలేదు. కానీ అలా వినికిడితో నాకు చాలా భయం వేసింది, మరి ఎలా ఉండడు అది ఇదని. కానీ ఇప్పటికీ మార్పు చాలా వచ్చింది. మేము ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధి, మా మండలంలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులందరం కలిసి మన మేడిపల్లి మండలం ఈ గోవిందారం అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాము అందరం కలిసి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా గోవిందారం గ్రామస్తులు కలిసికట్టుగా ఊరిపై పడ్డ మచ్చను తొలగించుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ప్రతి ఊళ్ళో ఇల్లు భూమిపై ఉంటాయి, కానీ ఆ ఊళ్ళో ఇళ్ళన్నీ నీళ్లపై తేలియాడుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారంతా ఆ ఇళ్లలో గడిపేందుకు తెగ ఇష్టపడుతుంటారు. ఆ ఇళ్లలో కొన్ని గంటలు గడిపినా అదో మధురమైన అనుభూతి. కాసేపు సరదాగా ఆ నీళ్ళల్లో గడుపుదాం పదండి. తేలియాడే ఇళ్ళు ఇవే. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని అలపిలో చూడొచ్చు ఈ అందమైన హౌస్ బోట్లను. సముద్రపు బ్యాక్ వాటర్ లో పచ్చని చెట్ల పక్క నుంచి ప్రయాణం నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 1, 2 కాదు, అలపి బ్యాక్ వాటర్ లో ఇలాంటి హౌస్ బోట్లు వందల సంఖ్యలో చూడొచ్చు.
సాధారణ హౌస్ బోట్లే కాదు, రాజమర్యాదలు అందించేవి కూడా అలపిలో ఉంటాయి. ఈ హౌస్ బోట్స్ లో జనరల్ గా సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉంటాయి. 3 బెడ్రూమ్ హౌస్ బోట్ లో 6 సేద తీరొచ్చు. డీలక్స్, సూపర్ డీలక్స్ హౌస్ బోట్లలో ఏసీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తాటాకు పందిరి వేసిన హౌస్ బోట్లను మలయాళంలో కేతువల్లం అంటారు. టూరిజం ప్రమోషన్ కోసం చూపే ప్రకటనల్లో ఎక్కువ కనిపించేవి ఈ సాంప్రదాయ కేతువల్లాలే. వెదురు తడికలు, కొబ్బరి నార, కొబ్బరి తాళ్లు ఉపయోగించి రూపొందిస్తారు కేతువల్లాలను. ఈ హౌస్ బోట్స్ ను గతంలో బియ్యం, ఇతర మసాలా దినుసుల రవాణాకు ఉపయోగించేవారు. కుట్టనాడ్ నుంచి కొచ్చిన్ రేవ్ వరకు సరుకులను ఇందులో తరలించేవారు. ఆ ప్రయాణానికి అప్పట్లో 3 రోజులు పట్టేదట. ఈ హౌస్ బోట్లు సాధారణంగా 100 ఫీట్ల పొడవుంటాయి. ఇవి దాదాపు 30 టన్నుల బరువును సునాయాసంగా తరలిస్తాయి. మారుమూల ప్రాంతాలకు వెళ్లటానికి అనువుగా ఉండటంతో చాలా కాలం ఈ హౌస్ బోట్లు బ్యాక్ వాటర్లో రాజ్యమేలాయి. ఎప్పుడైతే రోడ్లు, ఇతర రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చాయో ఈ హౌస్ బోట్లన్నీ మూలన పడ్డాయి. కానీ ఈ బోట్లను టూరిజం ప్రమోషన్ కోసం వాడుకోవచ్చుననే ఐడియా ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ వీటి సందడి మొదలైంది. హౌస్ బోట్లో కొన్ని గంటలు సరదాగా గడపటం ఓ మధురమైన అనుభూతి. ప్రశాంతమైన బ్యాక్ వాటర్లో అద్భుతమైన ప్రకృతి చూస్తుంటే ఎవరైనా పరవశించాల్సిందే. ఈసారి కేరళ వెళ్ళినప్పుడు అలపి బోట్ హౌస్ లో కాసేపు గడిపేలా ప్రోగ్రాం ప్లాన్ చేసుకోండి. అనగనగా కూరలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తరతరాల చరిత్ర గల ఓ సుందర నగరం గత వైభవ చిహ్నాలను జ్ఞాపకంగా అట్టే పెట్టుకుంది. అదే సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రగతి పథంలో పరుగులు తీస్తోంది. దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తూ వెలిగిపోతుంది. శ్రీకృష్ణదేవరాయల చేతుల మీదుగా అవతరించిన ఆ నగరం ఇప్పుడు తమిళనాడులో ప్రశాంతంగా ఉంది. ఆ ఊరికి ఒక్కసారి వెళ్తే చాలు మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల మనసు దోచిన నగరమిది. తన మనసు దోచిన 2 భార్యల్లో ఒకరి కోసం రాయలు అన్వేషిస్తూ రాజ్య విస్తరణలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తన రాణి కోసం ఇక్కడే కోట కట్టాడు. రాయలు గెలుచుకున్న నగరం కాబట్టి దీనికి రాయవెల్లూరని పేరు వచ్చింది. చరిత్ర పుటల్లోకి వెళ్తే కృష్ణదేవరాయలకు 2 భార్యలు, తిరుమలాదేవి, చిన్నాదేవి. 2 కొప్పులు ఒకే చోట ఉంటే తేడాలు సహజమే కదా. రాయలవారి 2 భార్యల మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయట. దాంతో అలిగిన చిన్నాదేవి తాను వేరే చోట ఉంటానని స్పష్టం చేసిందట. అలా చిన్నాదేవి కోసం రాయలవారు వేటాడే క్రమంలో దక్షిణ తమిళనాడులో అడుగుపెట్టారట. ప్రస్తుతం 24 పరగణాలుగా ఉన్న ఈ ప్రాంతాన్ని అప్పట్లో వేలూరు అని పిలిచేవారు. రాయలు ఈ ప్రాంతాన్ని జయించడంతో అది రాయవెల్లూరయిందని అంటారు. రాయల ఆధీనంలోకి రాగానే చిన్నాదేవి కోసం ఇక్కడ పెద్ద కోట నిర్మించారు. కోట చుట్టూ కందకాలు తవ్వించారు. కోట చుట్టూ నీరు, అందులో మొసళ్ళు ఉండేవట. ఇక కోటలోనే హిందువుల కోసం నీటిలో జలకంఠేశ్వర స్వామి ఆలయం, ముస్లింల కోసం ఒక మసీదు నిర్మించారు. ప్రస్తుతం మసీదు కొన్ని వివాదాల కారణంగా మూతపడింది. இப்போ நீங்கள் பின்னால் பார்த்துக்கொண்ட மண்டபம் அதே மாதிரி இந்த நீராழி மண்டபத்தின் உள் இதே மாதிரி ஒரு நீராழி மண்டபம் అడిயில் உள்ளது. ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యాన్ని ఆర్కాడ్, తిరువణ్ణామలై ప్రాంతాల వరకు విస్తరించాడు. విజయనగర రాజుల అనంతరం మైసూర్ మహారాజుగా వెలిగిన టిప్పు సుల్తాన్ తన బావ హైదర్ అలీ సలహాతో రాయవెల్లూరు కోటను ఆక్రమించుకున్నాడు.
విజయనగర రాజ్యంలోని పట్టణాలతో పాటు టిప్పు సుల్తాన్ శ్రీలంకను సైతం హస్తగతం చేసుకున్నాడని అంటారు. ఆ వెంటనే శ్రీలంక రాజు పరివారాన్ని రాయవెల్లూరులోనే నిర్బంధించారని కథనం. మరికొందరిని ఇక్కడి మర్రి చెట్టుకు ఉరితీయించి చంపారని అంటారు. టిప్పు సుల్తాన్ కార్యాలయంలో ప్రస్తుతం పాత కలెక్టరేట్, పోలీస్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి. 1805లో తన మేనమామ హైదర్ అలీని కోల్పోయిన టిప్పు సుల్తాన్ ఆ మరుసటి ఏడాది 1806లో కూతురు, అల్లుళ్లను కోల్పోయారు. ఆ తరువాతి ఏడాదే భార్య సైతం కాలం చేసింది. ఆ తరువాత టిప్పు సుల్తాన్ మైసూరు తరలిపోయాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు రాయవెల్లూరుకు చిత్తూరే జిల్లా కేంద్రంగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చాక ప్రస్తుత తమిళనాడులోని తిరువల్లూరు, తిరుత్తణిలతో పాటు రాయవెల్లూరు ప్రాంతాలను తమిళనాడులో కలిపారు. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, కడప, తిరుమల ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. కాలక్రమంలో రాయవెల్లూరు కాస్త వెల్లూరుగా మారింది. ఇది రాయల కాలం నుంచి రాయవేలూరు అనే పేరుండేది. వేలూరులో అయితేనేమో సిఎంసి హాస్పిటల్ అయితేనేమి, జైలు అయితేనేమి, కోట అయితేనేమి, మన గోల్డెన్ టెంపుల్ అయితేనేమి అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందింది. ఇందులో ఇంతకు ముందు రాష్ట్రం విడిపోకముందు, తమిళనాడు, ఆంధ్ర విడిపోకముందు ఇది చిత్తూరు డిస్టిక్లో కలిసి ఉండేది. ఇప్పుడు విడిపోయిన తర్వాత చిత్తూరు, వేలూరు డివైడ్ అయినాయి కాబట్టి ఇది రాయవేలూరు నుంచి ముందు రాయల కాలంలో పెట్టిన పేరు. ఇప్పుడు వేలూరు అని వేలూరు అనేసి ఇప్పుడు అంటారు. వేలూరు అంటే మంచి నగరంగానే మంచి కార్పొరేషన్ స్థాయిలో ఎదిగింది. ఇంతటి చారిత్రక వైభవం ఉన్న వేలూరు అభివృద్ధిలో పరుగులు తీస్తోందనే చెప్పాలి. 3.5 లక్షల జనాభాతో వేలూరు కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. వేలూరులో ఎన్నో లెదర్ పరిశ్రమలున్నాయి. ప్రతిష్టాత్మకమైన BHELతో పాటు MRF టైర్ల ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడి లెదర్ ఇండస్ట్రీల నుంచి 37 దేశాలకు లెదర్ ఎగుమతి అవుతోంది. 79% అక్షరాస్యత సాధించిన వేలూరులో మెజారిటీ ప్రజలకు ఇక్కడి పరిశ్రమలే జీవనోపాధి కల్పిస్తున్నాయి. పర్యాటక పరంగానూ వేలూరు ప్రసిద్ధి చెందింది. 1907లో అమెరికాకు చెందిన స్కడ్డర్ అనే మహిళ వేలూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నెలకొల్పింది. అది కాలక్రమంలో ఎంతో అభివృద్ధి చెంది ఇప్పుడు 90 ఎకరాల్లో 60 విభాగాలలో వెలుగొందుతోంది. రోజు 5,000 మంది అవుట్ పేషెంట్లకు వైద్య సదుపాయాలందించే స్థాయికి ఎదిగింది. వేలూరు అనగానే అందరికీ గుర్తొచ్చే మరో అద్భుతం ఇక్కడి బంగారు దేవాలయం. నూట 8 ఎకరాల్లో 600 కోట్ల రూపాయల వ్యయంతో స్వస్తికాకారంలో చుట్టూ నీళ్లు ఉండే విధంగా దేవాలయాన్ని నిర్మించి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ గుడిలో కొలువు తీరిన నారాయణీ శక్తి అమ్మ దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. తిరుమల తరువాత అంతటి ప్రాధాన్యత ఈ దేవాలయానికి ఉంది. అందరూ త్రూఅవుట్ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు అండ్ మహారాష్ట్ర, కంప్లీట్ త్రూఅవుట్ వరల్డ్ ఇక్కడ వచ్చి టూరిస్ట్ కావు, మెడికల్ కావు, టెక్నాలజీ వైజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ చదువు నేర్చుకొని అన్ని ప్రపంచాలకు ఇక్కడ యూజ్ చేసుకుంటారు. వెల్లూరు వచ్చి నార్త్ ఆర్కాడ్ను హెడ్ క్వార్టర్స్ వెల్లూరు డిస్ట్రిక్ట్ అయినా చేసి ఇప్పుడు దీంట్లో ఉండే అన్ని ఇది చేస్తుంటారు. ఇది ఇక్కడ ఉండే ఫేమస్ వచ్చి స్వర్ణాభిషేక లక్ష్మి గోల్డెన్ టెంపుల్ ఇక్కడ శక్తి అమ్మ నిర్మాణం చేసి ఇప్పుడు దాంట్లో టూరిస్ట్గా ఎక్కువ మంది ఫ్రమ్ సౌత్ ఇండియా అందరూ వస్తూ ఉంటారు. వేలూరులో ఇంకా చాలా వింతలున్నాయి. ఇక్కడ బ్రహ్మాండమైన కోట ఉంది, కానీ రాజులేడు.
పవిత్రమైన గుడి ఉంది కానీ అందులో దేవత లేదు. ఇక్కడ పేరుకి పాలారు నది ఉంది కానీ అందులో నీళ్లుండవు. చుట్టూరా కొండలుంటాయి కానీ కొండలపై ఒక్కటంటే ఒక్క చెట్టు కూడా ఉండదు. జాతీయ రహదారి విస్తరణ వేగం అందుకోవటంతో బెంగళూరు, విజయవాడ, చెన్నై, కోల్కతా నగరాలతో అంతర్జాతీయ విమానాశ్రయాలతో అనుసంధానం కావటంతో ఈ ప్రాంతం ఏటా రాకెట్ వేగంతో ప్రగతి పదంలో దూసుకుపోతోంది. రాయలవారి నగరం రాయల్గా వెలిగిపోతోంది. సాక్షి కరెస్పాండెంట్, చిత్తూరు.